ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే డిఎడ్ మరియు బిఎడ్ చదివారో అండ్ అంతేకాకుండా చివరి సంవత్సరం చదువుతున్నారో మీ అందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సెంట్రల్లో మనకు సీటెట్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క సీటెట్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అండ్ అంతేకాకుండా ఆన్లైన్ మనీ పేమెంట్స్ అనేవి డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, సో దానికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఓకేనా, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ క్లిక్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ కూడా మీరు డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది మనకు 16/9/2018 ఆదివారం పూట వీరు కండక్ట్ చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగా 92 సిటీస్ లో మనకు ఇక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సిలబస్ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, ఎగ్జామినేషన్ ఫీజు అనేది సో పూర్తి సమాచారం అనేది ఈ నెల 12వ తారీఖున మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని చెప్పి ఇక్కడ వీరు ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 22/6/2018 నుంచి ఈ యొక్క సీటెట్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే వీరు తీసుకుంటారంట. 22/6/2018 నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, చివరి తేదీ వచ్చేటప్పటికి 19/7/2018 నాటికి మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే 22/6/2018 నుంచి 19/7/2018 వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. మనీ పేమెంట్ చివరి తేదీ ఏంటంటే 21/7/2018 అనేది మనకు ఈ యొక్క డేట్స్ అనేది ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇంగ్లీష్ మరియు హిందీలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క సీటెట్ వల్ల యూజ్ ఏంటంటే మనకు భారతదేశంలో ఏదైనా సరే రాష్ట్రం కనుక డిఎస్సిని నిర్వహిస్తుంటే మనం ఆ యొక్క రాష్ట్రం నిర్వహించే టెట్ క్వాలిఫై కాకపోయినప్పటికీ ఈ యొక్క సీటెట్ కనుక క్వాలిఫై అయి ఉంటే డైరెక్ట్గా ఆ యొక్క డిఎస్సిని మనం రాయొచ్చు అనమాట. ఉదాహరణకు మనకు తెలంగాణ టీఆర్టీ ఉంది కదా, ఆ యొక్క తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్ మీరు పరిశీలించినప్పుడు కింద మనకు చూసినట్లయితే అక్కడ మనకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ విషయానికి వెళ్ళినట్లయితే టెట్ కానీ మరియు సీటెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పి చెప్పారు కదా. సో అంటే ఏంటంటే మీరు తెలంగాణ టెట్ క్వాలిఫై కాకపోయినా సీటెట్ కనుక క్వాలిఫై ఉంటే మీరు తెలంగాణ టీఆర్టీ రాయొచ్చు అనే అర్థం అనమాట. సో అదేవిధంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా సరే సెంట్రల్ వారు నిర్వహించిన ఈ యొక్క సీటెట్ కనుక క్వాలిఫై ఉండి ఈ యొక్క ఏపీ టెట్ లో కనుక క్వాలిఫై కాకపోతే మీ దగ్గర ఆల్రెడీ సీటెట్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా ఈ యొక్క ఏపీ డిఎస్సికి రాయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ యొక్క సీటెట్ లో కనుక క్వాలిఫై అయితే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క సీటెట్ సర్టిఫికేట్ అనేది 7 years పాటు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకేనా, సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మనకు 12/6/2018 మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా సిలబస్ పరంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా వస్తుందని చెప్పి ఇచ్చారు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో ప్లీజ్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను.